హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో మిలిటరీని దించాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో అసలుకి ఎందుకు ఏంటి దీని వెనక రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హలో. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఇలా డిమాండ్ చేయడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే మిలిటరీని దించాలి, మిలిటరీని దించితే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాను, అదర్వైజ్ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, రాష్ట్ర పోలీసులు ఎన్నికలు నిర్వహించలేరు, న్యాయం చేయలేరు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరిగాయి, జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఆయన చెప్తున్నారు. ఆ రెండు ఫలితాలని ఉదాహరణగా చూపిస్తూ నాకు మిలిటరీని దించితేనే రాబోయేటువంటి రోజుల్లో నేను లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటే స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, వాటిలో నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు లేదంటే నేను ఆ ఎన్నికలకు దూరంగా ఉంటాను అని అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఎన్నికలను బహిష్కరించడానికి ఆయన ప్రిపేర్ అవుతున్నారు. ఆ మేరకు క్యాడర్కి, లీడర్లకి, అలాగే ఆ పార్టీని అనుసరించేటువంటి ప్రజలకి ఒక సందేశం నిదానంగా ఇస్తున్నారు. అంటే పార్టీ ఎలక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అంతే కదా, వ్యూహాత్మకంగా. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటే కార్యకర్తలు ఒప్పుకోరు, లీడర్లు ఒప్పుకోరు, ప్రజలు వాళ్ళని ఇప్పుడు నాకు 39% ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. 2024 ఎన్నికల్లో 39% నాకు వచ్చింది, ఆ 39% కోసం నేను ప్రజల్లో ఉంటానని చెప్తున్నారు. కానీ ఆ 39% కోసం అసెంబ్లీకి పోవట్లే ఆయన. ఆ 39%లో పులివెందుల ఓటర్స్ కూడా ఉన్నారు. కానీ పులివెందులు పోతున్నారు, పులివెందు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే అది లేదు. సో ప్రజా పోరాటాలు చేస్తున్నారా? అది లేదు. వారానికి 2 రోజులు ఇక్కడ ఉంటారు, మంగళ బుధ. సో తర్వాత బెంగళూరు వెళ్ళిపోతున్నారు, అంతే కదా. గెలిచినప్పుడేమో ఇక్కడ ఉంటారు. ఆయన యాక్చువల్గా ఓడిపోతే ఇక్కడ ఉండరు, ఆయన రాజకీయ మొత్తం చరిత్రను చూస్తే. సో ఇప్పుడేంటి, లోకల్ బాడీ ఎలక్షన్లో స్కిప్ చేయాలి, బహిష్కరించాలి. ఎందుకు అని అంటే పులివెందుల్లోనే డిపాజిట్లు రాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. పులివెందులు జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు చూసాం కదా రీసెంట్గా జరిగిన వాటికి, దాంట్లో డిపాజిట్లు కూడా రాలా. ఎందుకు రాలేదా అని అంటే ఏం చెప్తున్నారు? ప్రభుత్వం పోలీసుల్ని పెట్టి మొత్తం రిగ్గింగ్ చేసుకుంది, దొంగోట్లు వేయించుకుంది, ఇది చెప్తున్నారు. ఒంటిమిట్టలో ఎందుకు ఓడిపోయారా అని అంటే ఇదే చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు అని అంటే ఈవీఎంలు అని చెప్తున్నారు. ప్రజలైతే మాకు ఓట్లు వేశారు, కానీ ఆ ఓట్లు ఎటు పోయినాయో తెలియదు, ఈవీఎంలు ఏం చేశారో తెలియదు. అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఈవీఎం లే కదా సార్, 2019లో ఈవీఎంలే, అప్పుడు డౌట్ రాలా, కానీ ఇప్పుడు డౌట్ వస్తుంది. ఆయన చెప్తున్నాను నేను. 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు ఆయన పరిమితం కావడానికి ఈవీఎంలు కారణం అని చెప్తున్నారు ఆయన. ఈ మధ్య కాలంలో వాయిస్ మార్చారు. ఏం మార్చారు? ప్రజలకి తాను చేసింది చెప్పుకోలేక నేను వైఫల్యం చెందాను అంటున్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు నేను పలావ్ పెడుతుంటే బిర్యానీ పెడతాను అన్నాడు, అందుకని ప్రజలు ఓటేశారు అని అన్నారు. ఇట్లా రకరకాలుగా చెప్తూ వస్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే దాదాపు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు ఆయన. లా అండ్ ఆర్డర్ లేదు, జస్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ లేదు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. సో ఇప్పుడేమంటున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే మిలిటరీని దింపితే నేను పార్టిసిపేట్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక విచిత్రమైన పరిణామం ఏంటంటే 39% ఓట్ బ్యాంక్ నా వైపు ఉందని చెప్తున్నారు కదా ఆయన. సో ఆ 39% ఓట్ బ్యాంక్ కోసం అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అసెంబ్లీకి వెళ్ళాలంటే ఏం కండిషన్ పెడుతున్నారు? నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కండిషన్ పెడుతున్నారు. ఆ మేరకు కోర్టుకు వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అసెంబ్లీకి అంటున్నారు. ఇప్పుడు 18వ తారీఖు నుంచి అసెంబ్లీ, ఈ అసెంబ్లీకి కూడా రాడు ఆయన, కాకపోతే అనర్హత వేటేస్తారు అని చెప్పి అంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఉన్నారు. సార్ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూసుకుంటుంటే అంటే 2029కి అసలుకి పోటీకి ఉంటారంటారా? పార్టిసిపేట్ చేస్తారా? అసలుకి ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కదా.
ఇప్పుడు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ ని బహిష్కరించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆయన. సిద్ధపడే క్రమంలోనే నేను మిలిటరీని పెడితేనే నేను పోటీ చేస్తాను, లేదంటే చెయ్యను అని చెప్పి సంకేతాలు ఇస్తున్నారు. అఫీషియల్ గా కాకపోయినా అన్అఫీషియల్ గా పార్టీ నుంచి వస్తున్నటువంటి ఇండికేషన్స్ అవి. రేపు రాబోయేటువంటి రోజుల్లో 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడ ఉంటే నేను పోటీ చేయలేను అని చెప్పి ఇదే మాట అక్కడ చెప్పగలరా? ఇప్పుడు ఎలక్షన్ కమిషనే కదా ఎలక్షన్ నిర్వహించేది. అప్పుడైనా ఎలక్షన్ కమిషనే నిర్వహించేది. మరి అప్పుడు కూడా ఇదే డెసిషన్ తీసుకుంటారంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదో గందరగోళంగా వాళ్ళ వితిన్ ది ఫ్యామిలీ రాజారెడ్డి వస్తున్నారు, రాజారెడ్డి పాదయాత్ర చేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. వైఎస్ఆర్ వారసుడు, నిజమైనటువంటి వారసుడు రాజారెడ్డి అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో బీజేపీకి అమ్ముడు పోయాడు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు కదా. బీజేపీకి ఎప్పుడో ఆయన మెర్జ్ అయిపోయారు, విలీనం అయిపోయారు. బీజేపీలో విలీనమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి కనిపిస్తుంది కానీ విలీనం కానట్టు, బట్ విలీనం అయిపోయింది, బీజేపీ తోటి కలిసి నడుస్తుంది, బీజేపీ తోటి ఉంది అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు కనుక బతుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలిటిక్స్ ని చూసి కత్తితోటి పొడుచుకునేవాడు అన్నట్టు ఏదో మాట్లాడారు ఆవిడ. కత్తితోటి పొడిచేటు రాజశేఖర రెడ్డిని అని చెప్పి రాజశేఖర రెడ్డి యొక్క విలువల్ని, రాజశేఖర రెడ్డి యొక్క భావజాలాన్ని, ఆయన యొక్క చరిష్మాని కత్తి తీసుకొని పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్న కాక మొన్న షర్మిల గారు కామెంట్ చేశారు కదా. చేస్తూ నిజమైనటువంటి వారసుడు వైఎస్ఆర్కి తన కుమారుడు రాజారెడ్డి అని చెప్తున్నారు. సో రేపో మాపు రాజారెడ్డిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. తీసుకొచ్చిన తర్వాత ఆమె స్టెప్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఆమె స్టెప్స్ వేగంగా ఉండి ప్రజలందరూ కనుక అటువైపు ర్యాలీ అయ్యారు అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆయన చెప్తున్నటువంటి ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఉండకపోవచ్చు. 39% 2024లో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఇప్పుడు ఉండకపోవచ్చు. కారణం ఏంటి? ఆ రోజున ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు పనిచేశారు కాబట్టి మళ్ళీ వస్తారని చెప్పి మేమంతా సిద్ధం సభలు పెట్టి ఒక పెద్ద ఎలివేట్ చేశారు. ఆ కారణంగా ఆ ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఉండకపోవచ్చు ఆ ఓట్ బ్యాంకు. సరే ఆయన ఏదో అనుకోవచ్చు, నాకు ఓట్ బ్యాంక్ ఉంది, నాకు పెరిగిద్ది, గవర్నమెంట్ యాంటీ ఓట్ బ్యాంక్ అన్న వస్తుంది అని. బట్ రాజారెడ్డి యాక్టివ్ అయితే ఆయన పరిస్థితి ఏంటి? సో ఓవరాల్ గా ఏంటంటే ఎన్నికల్లాగా ఆయన చూడలేదు అనేటువంటి భావన కలుగుతుంది ఆయన ఇస్తున్నటువంటి సంకేతాలను బట్టి అనేది చర్చ జరుగుతుంది. అలాగే పోలీసులు ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతం. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత పోలీసులు పనికిరారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఎగ్జాంపుల్ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతం అని చెప్పేసి ఆయన అన్నాడు. 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజున హైదరాబాద్ నుంచి పాలిటిక్స్ నడిపారు. అప్పుడు అక్కడ కోడికత్తి కేసు జరిగింది. అలాగే కోడికత్తితో పాటు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు జరిగింది. ఆ సందర్భంగా అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు నాకు అని చెప్పి 2014 నుంచి 19 మధ్యలో ఆయన ఆ కోడికత్తి కేసు అక్కడ జరిగినప్పుడు డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చారు. డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని వీలున్నంతగా దూషించారు 2014-19 మధ్యలో. ఇప్పుడు మళ్ళా అదే కార్యక్రమం పెట్టారు. అదే కార్యక్రమం పెట్టి ఈ పోలీసుల మీద నమ్మకం లేదు, మిలిటరీని దించితేనే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ ని పార్టిసిపేట్ చేస్తాను అంటున్నారు. ఓకే, సో మరి రాబోయే రోజుల్లో మరి ఆయన ఏం చేస్తారనేది ఆయన స్టేట్మెంట్ ఆయన ఇండికేషన్స్ ని బట్టి అర్థమవుతుంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ బహిష్కరించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.